హాయ్ ఫ్రెండ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ కూతురు ఛానల్. మేము ఈరోజు ఎక్కడికి వెళ్తామంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో మొత్తం కంటిన్యూ చేస్తాను. ప్లీజ్ వాచ్ మై ఛానల్. కొత్తవారైతే నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తాను. పాతవారైతే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. ఓకే, చలో వెళ్దామా? హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. మేమైతే ఆటో బుక్ చేసుకొని బయలుదేరామండి. నేను, మా అమ్మాయి, మా బాబు, మిక్కీ కూడా. మా పెద్ద పాప అయితే అక్క వాళ్ళ ఇంటికన్నా ఉంది. ఇంకా మా కృష్ణ అయితే రాలేడు, తనకు జాబ్ ఉంది కాబట్టి మేమే వెళ్తున్నాం ఆటోలో. కానీ వర్షం అయితే మామూలుగా అయితే పడడం లేదు. వర్షం అయితే ఫుల్ వర్షం, అసలు చూసారు కదా, రోడ్ అంతా వర్షమే అసలుకు. అయినా వెళ్ళాలి కాబట్టి ఇంకా మేము ఆటో బుక్ చేసుకొని వెళ్ళాము. నిజంగా అసలు నిన్నైతే ఎంత వర్షమో, అసలుకు ఫుల్ వర్షము. అసలుకు ఎక్కడ చూసినా కూడా వర్షమే, అసలుకు చిరుజల్లుతో కూడి ఫుల్ వర్షం, అసలుకు మామూలుగా లేకుండా. ఇంకా అలాగ వెళ్తున్నామని వీడియో తీశాను. ఇంకా తప్పదు కాబట్టి బయలుదేరాము. ఇంకా మామూలుగా అయితే అసలు మేము వర్షాకాలం అసలు మేము బయటికి వెళ్ళాము, కానీ వెళ్ళాలి కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాము. ఆటో అయితే బుక్ చేసుకొని వెళ్ళాం కదా. ఇంకా చూడండి వర్షం అయితే, అసలు ఈ వర్షానికి అసలు బయట అసలు ట్రాఫికే లేదు. ఎందుకంటే చాలా ఇబ్బంది పడతారు కాబట్టి. మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది వర్షము, అసలు కాగకుండా ఒక్కటే వర్షం అండి. చాలా ఇబ్బందికరంగా అయింది. ఇంకా జాబ్కి వెళ్ళే వాళ్ళు అయితే పాపం అక్కడ చూడండి ఎట్లా వెహికల్స్ ఆపుకొని అసలు బస్ స్టాప్లో ఉండిపోయి వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది. చేసుకుంటూనే వెళ్ళేది, కానీ వర్షాలు కూడా పడాలి కాబట్టి మళ్ళీ మామూలుగా కూడా కాదు, బాగా బీభత్సంగా వర్షం అవుతుంది తప్ప. మేమైతే ఆటోలో కూర్చొని కూడా కొంచెం పచ్చిగా కూడా అయిపోయినాను, అంత వర్షం. చూస్తారుగా ఫ్రెండ్స్. అయితే కాదు, ఈ పండుగకైతే 7 days అండి, 1 day ఈ చింతపండు వచ్చేసి ఆలుగడ్డ మసాలా, చింతపండు నానబెట్టాను, అది కూడా చూపిస్తాను ఎలా చేస్తాను. సో యాక్చువల్లీ ఇవాళ మనం ఎన్ని వంటలు చేస్తున్నాం? ఒకటి సాంబార్, ఓకే, బగారా రైస్, ఓకే, ఆలుగడ్డ మసాలా, నెక్స్ట్ పూరి, నెక్స్ట్ చోలా, నెక్స్ట్ హల్వా, ఓకే. దట్స్ ఇట్. పూరి ఆర్తి వేసింది పూరి. నేనైతే కొత్తిమీర తీసుకెళ్తున్నా, పప్పలేను. చింతపండు రసం, పెద్ద క్యారెట్, ఈ ముక్కలను బాగా ఉడకనిచ్చుకోవాలి. అంతే రకాక నువ్వులు, చెక్క, ఇలాచి, లవంగ, సాజీరా, వీటిలో మిక్సీ పట్టుకోవాలి. ఈ చింతపండు వచ్చేసి ఆలుగడ్డ మసాలా, చింతపండు నానబెట్టాను, అది కూడా చూపిస్తాను ఎలా చేస్తాను. సో యాక్చువల్లీ ఇవాళ మనం ఎన్ని వంటలు చేస్తున్నాం? ఒకటి సాంబార్, ఓకే, బగారా రైస్, ఓకే, ఆలుగడ్డ మసాలా, నెక్స్ట్ పూరి, నెక్స్ట్ చోలా, నెక్స్ట్ హల్వా, ఓకే, దట్స్ ఇట్. పూరి ఆర్తి వేసింది పూరి. నేనైతే కొత్తిమీర తీసుకెళ్తున్నా, పప్పలేను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ కూతురు ఛానల్. నేనైతే ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఆయిల్, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. పోపు అయితే వేగిన తర్వాత
బాగా ఉడకనిచ్చుకోవాలి ఆయిల్. ఎందుకు ఈ వంటలు చేస్తున్నారంటే ఈరోజు 5 days కదా నవరాత్రుల్లో, అయితే ఆర్తి కన్యలకు గురించి వంట తయారు చేస్తున్నాం. ఇది కన్య ఇస్తారంట, అందుకే మేము కుకింగ్ అయితే తయారు చేస్తాం. ఏమేమి వంటకాలు చేస్తాం అనేది వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? బాయ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ కూతురు ఛానల్. నేనైతే ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఆయిల్, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేసేసుకోవాలి. పోపు అయితే వేగిన తర్వాత నిమ్మకాయలు వేసుకోవాలి. ఇది బాగా ఉడకనిచ్చుకోవాలి ఆయిల్. ఎందుకు ఈ వంటలు చేస్తున్నారంటే ఈరోజు 5 days మేము చేసినట్టు సాంబార్, పులిగోర, చోలే, పులిగోర, పెరుగన్నం, ఆలుగడ్డ కర్రీ, టొమాటో పూరి, బగారా రైస్. చూసారా ఇలా భోజనాలు అయితే పెడతారు. ఈ విధంగా అయితే భోజనాలు పెడతారు పిల్లలకు. ఇట్లా నవరాత్రుల్లో ఇట్లా కన్య ఇచ్చి ఇలా భోజనాలు పెడతారు. ఏమేమి పెట్టారు అనేది చూపించాను కదా. పాట పాడాలి. చెప్పరు అందరు. అమ్మ వచ్చింది నువ్వు లవరా ఇట్లా 5 అవుతుంది. ఏ కలర్ వచ్చిన లిప్స్టిక్ పింక్ కలర్ వచ్చింది. ఓకే. ఈ విధంగా కన్య ఇచ్చి 9 మంది పిల్లలను కాలు మొక్కి వాళ్ళు బ్లెస్సింగ్ తీసుకుంటారన్నమాట. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఆచారం పాటిస్తారు కాబట్టి ఇలా మొక్కుతారు. అంటే వీళ్ళే దేవుళ్ళు అనుకుంటారు. చూసారు వాళ్ళ చేతిలో ఉన్న గిఫ్ట్స్ అన్ని చాలా మంచి గిఫ్ట్స్ అండి. అవి చాలా ఎంత బాగున్నాయో. ఆ గిఫ్ట్ కవర్ని చూసినా తెలుస్తుంది కదా అందులో ఎంత మంచి గిఫ్ట్స్ ఉన్నాయని. అన్నీ యూజ్ అయ్యేటివి పిల్లలకైతే. ఇదైతే వీడియో అండి ఫ్రెండ్స్. ఇది ఈరోజు వీడియో అయితే ఎలా ఉందన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.